ఈ శమంతకమణి వెలుగులో వేటాడితే అది అసలైన వేట. అలాగైతే ప్రసేనుడి హత్య శమంతకమణి కోసమే జరిగినది. వెన్నను ముందుగా స్వీకరిస్తే అతనికి సత్యభామ మీద ఎక్కువ ప్రేమని, లేదా పాలను స్వీకరిస్తే అతనికి రుక్మిణి అంటే ఎక్కువ ఇష్టమని. అలాగా? అలాగైతే అతన్ని ముందుగా రుక్మిణి తెచ్చిన పాలనే స్వీకరించనేండి. లేదు లేదు, ముందుగా అతను సత్యభామ తెచ్చిన వెన్ననే స్వీకరించమనండి. ఆహాహా, మా ఇద్దరి నడుమ తారతమ్యాలను సృష్టిస్తున్నది మీరు. లేదు రుక్మిణి. ఆహా, ఎంతటి రసరమ్యమైన దృశ్యమిది! పాలగిన్నెలో ఆ చంద్రుడు తేలియాడుతున్నాడు. కృష్ణ, ఇదేమిటి? శమంతకమణి కనిపించటం లేదు. ఏమైంది? నా పుత్రిక సత్యభామ కాని ఏమైనా తీసుకునుంటుందా? తనకి దీనితో అవసరం లేదు. నా సోదరుడు ప్రసేనుడు, అతనికి దీనితో అవసరం లేదు. మరి ఏమైనట్టు? దొంగలేమైనా దోచుకుపోయారా? అయ్యో దేవుడా! చాలించు చాలించు నీ కపటపు మాటలను. నా సోదరుడు ప్రసేనుణ్ణి అంతమొందించి మా నివాసంలో ఉన్న శమంతకమణిని అపహరించితివి కదా? మామగారు, సత్రాజితుల వారు, మా కృష్ణుడు దేవుడు భగవంతుడని ఆరాధించేటటువంటి మీరు నేడు మీ నోటికొచ్చినట్టల్లా నిందిస్తున్నారా? సత్రాజిత్తుల వారు, నా సహోదరుణ్ణి హంతకుడు అపహరణకారకుడంటే మేము సహించలేము. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. సత్రాజితుల వారు, తమరు మాట్లాడుతున్నది సత్యదూరమైనది. అయినను తమరు పెద్దవారు అనే ఒకే ఒక్క కారణంచేత తమరిని గౌరవించి తమరి సమస్యను తీర్చటానికి నేను ప్రయత్నిస్తాను. నా ప్రియ సహోదర, నీకు సహాయముగా నేను నీతో ఉంటాను. వద్దు అగ్రజ, అపవాదము మోపినది నాపైన. అందువల్ల సత్యమేమిటనేది వెలుగులోకి తేవడంతో పాటు నేను అపరాధిని కానని నిరూపించుకోవాలి. అది నా కర్తవ్యం. కృష్ణ, నీవు సజ్జనుడివే అయి ఉన్న ఎడల సత్యంతో వచ్చి నాకు నీ మొహాన్ని చూపించు. అప్పటి వరకు నాకు నీకు ఎటువంటి సంబంధము లేదు.
పురుషుడు, మందహాసం చేస్తున్న అతని అందమైన మోము వెన్నెల చల్లే చంద్రుడిలా ఉన్నది. ఇతని కనుచూపు వల్ల ఈ వనమే వెలిగిపోతున్నది. నా హృదయాన్ని గెలుచుకున్న ఇతను ఎవరనేది అడిగి తెలుసుకోవాలి. నేను వెతుకుతూ వచ్చిన శమంతకమణి ఈ వనకన్య చెంతన ఉన్నదేమిటి? దీనిని ఎలాగైనా ఆమె నుంచి పొందాలి. సుందరి, నీవు ఎవరనేది నేను తెలుసుకునవచ్చునా? నేను జాంబవతిని. ఈ వనరాజు జాంబవంతుడి పుత్రికని. ఓహో, తమరు ఎవరో నేను తెలుసుకోవచ్చునా? నిస్సంకోచంగా. నేను ద్వారకా నగర నివాసిని కృష్ణుణ్ణి. బాలా, నీ అంగాంగ సౌందర్యము అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ అమూల్య మణి గురించి నిన్నొక మాట అడగవలసి ఉంది. అడగనా? తప్పకుండా అడగండి. మిరుమిట్లు గొలిపే ఈ శమంతకమణి నీ వద్దకెలా వచ్చింది? దీనిని నా జన్మదాత నా జన్మదిన కానుకగా నాకు బహుకరించారు. ఓహో సుందరి, ఇది నీ వద్ద ఉంటే అందం కంటే అపాయమే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ మణిని నాకిచ్చెదవా? లేదు, నేను ఇవ్వలేను. జాంబవతి, అకారణంగా నేనొక ఆపదలో ఇరుక్కున్నాను. దాని నుంచి తప్పించుకునవలనంటే ఆ మణి నా చేతికి రావలసిందే. దయచేసి దాన్ని నాకివ్వవు? లేదు లేదు, దీనిని ఎవ్వరికీ ఇవ్వకూడదని నా తండ్రి నన్ను ఆజ్ఞాపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మణి నాకు కావాలి సుందరి. లేదు, నేను దీన్ని ఎవ్వరికీ ఇవ్వను ఇవ్వను ఇవ్వను. జాంబవతి, ఆగు! తండ్రి, తండ్రి! ఏమిటమ్మా, ఏమైనది? ఆ యువకుడు ఈ శమంతకమణి కోసం నా వెంట పడుతున్నాడు. ఓరే, ఎవడవు నీవు? ఈ నా వన సామ్రాజ్యంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే కాక శమంతకమణిని కోరుతున్నావా? ఇక్కడున్న ఒక్క ఆకు కూడా నీకు దక్కదు. నీ వంటి వందలాది జాంబవంతులు ఎదురైనను నన్ను అడ్డగించలేరు. అరణ్యంలో ఉన్న ఈ శమంతకమణిని చేజిక్కించుకున్న అనంతరమే నేను ద్వారకకు వెళ్లేది. ఓరి అధిక ప్రసంగి, ఈ జాంబవంతుణ్ణే ఎదురించేంత ధైర్యమా నీకు? తలపడు నాతో యుద్ధానికి. తండ్రి, తండ్రి! తండ్రి, తండ్రి! తండ్రి, తండ్రి! తండ్రి!
నా స్వామి శ్రీరామచంద్ర. ఆహా, సీతారామ, నా పరంధామ, అనేక సంవత్సరాల అనంతరం ఈ భక్తుడు నీకు గుర్తుకొచ్చాడా? నిన్ను గని పరమానంద భరితుడనయ్యాను స్వామి. ఈ విధంగా వచ్చి నాకు దర్శనమివ్వడానికి గల ఉద్దేశమేమిటి ప్రభు? జాంబవంత, నన్ను ప్రేమతో పూజించిన వారికి, భక్తితో ఆరాధించిన వారికి ఇచ్చిన మాటను, చేసిన ప్రమాణాన్ని నేనెన్నటికీ మరువను. ప్రభు, మీ మాటలేవి నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? త్రేతాయుగంలో నాతో మల్లయుద్ధం చేయాలని నీవు కోరికని వ్యక్తపరిచినప్పుడు దానిని నేను ద్వాపరయుగంలో నెరవేర్చెదనని నీకు మాట ఇచ్చి తిని మరచితివా? దీర్ఘకాలానంతరం నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నది స్వామి. నీతో పోరాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. జాంబవంత, ఇలాంటి విచిత్రమైన కోరిక నీకెందుకు కలిగినది? స్వామి, నేనెన్నడూ యుద్ధంలో పరాభవం పొందినవాణ్ణి కాదు. ఎప్పటికైనా నీలాంటి మహాపురుషుడితో పోరాడి పరాభవం పొంది ముక్తి పొందాలనేదే నా కోరిక. నీ కృప వల్ల అది నేటితో నెరవేరింది. నన్ను ఆశీర్వదించు తండ్రి. దీర్ఘాయుష్మాన్ భవ. పునరారోగ్య ప్రాప్తిరస్తు. ఈ దట్టమైన అరణ్యానికి విచ్చేశావు కదా, నా వల్ల ఏదైనా సహాయం కావాలంటే ఆజ్ఞాపించండి ప్రభు. జాంబవంత, ఈ శమంతకమణి నీకు ఎలా లభించినది? ప్రభు, మొన్న పున్నమి రాత్రి ఒక సింహం ఒక వేటగాడి మీద దాడి చేసింది. అతణ్ణి కాపాడటానికి నేను వెళ్ళాను. అయితే తీవ్రంగా గాయపడిన అతణ్ణి కాపాడలేకపోయాను. అప్పుడు అతని మెడలో మెరుస్తున్న ఈ మణిని నేను వశపరుచుకున్నాను. అంటే ప్రసేనుడు శమంతకమణిని ధరించి పున్నమి రాత్రిలో ఆ మణి వెదజల్లే వెలుగులో వేటాడే దురుద్దేశ్యంతో తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నావు? జాంబవంత, ఈ శమంతకమణిని నాకు ఇచ్చెదవా? తప్పకుండా ప్రభు. అయితే నాదొక మనవి. అదేమిటో చెప్పు. నీ ఇష్టాన్ని నిరాకరించకుండా నెరవేరుస్తాను. ఈ శమంతకమణితో పాటు ఈ నా ఏకైక పుత్రిక జాంబవతిని కూడా నీకు ఇచ్చెదను. ఈమెను నీవు వివాహం చేసుకుని మనిద్దరం మామా అల్లుళ్ళమయ్యే అదృష్టాన్ని అనుగ్రహించెదవా? అలాగే జాంబవంత, నీ పుత్రికను నేను వివాహం చేసుకుంటాను. పుత్రిక సత్యభామ, ఉదయం నుంచి ఏమీ సేవించకుండా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. ఏమిటి కారణం? మీ ప్రవర్తన వల్ల. నా ప్రవర్తన వలన? అటువంటి తప్పును నేనేం చేశాను? పెద్ద తప్పు చేశారు. ఎప్పటికీ క్షమించని తప్పే చేశారు. నా కృష్ణుడి తేజస్సు ముందు మీ యోగ్యత గడ్డిపోచతో కూడా సమానం కాదు. చాలు, చాలించు సత్యభామ. నేను చేస్తున్నదంతా నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే. నా క్షేమం కోసం, నా సంతోషం కోసం మీరు ఎవరూ ఏమీ చేయవద్దు. నాకు నా కృష్ణుడే సర్వస్వం. నా కృష్ణుణ్ణి నిందించే వారిని నేను నిందించెదను. నా కృష్ణుణ్ణి ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను. మాట్లాడు ప్రభు, మాట్లాడు. పుత్రికా సత్యభామ, ప్రభు,
తండ్రి, నా ప్రార్థనను విన్నావా తండ్రి? స్వామి, నిన్ను చూసి నేను మహదానందపడుతున్నాను. నీ కుమార్తెను కష్టాల నుంచి దూరం చేయి తండ్రి. భక్తురాల సత్యభామ, నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించినాము. నీవు కోరుకున్నట్టే ఉత్తముడైన శ్రేష్ఠుడైన వరునితోనే నీ వివాహం జరుగుతుంది. నిన్ను వివాహం చేసుకునే ఆ పుణ్యమూర్తి వేరే ఎవరో కాదు, సదా నీ తిట్ల అభిషేకంతో నీ చుట్టూ గ్రహంలా తిరుగుతున్న ప్రేమ తపస్వి.